హలో అండి. ఇక్కడ ముగ్గు వేసుకుంటూ మన జీవితానికి ఉపయోగపడే మంచి ముచ్చట చెప్పుకుందాం రండి. ఇక్కడ నేను ప్లస్‌లతో ముగ్గు వేస్తున్నానండి. ప్లస్ అంటేనే పాజిటివిటీ, అనుకూలం. ముగ్గులో మనం వేసే ప్రతి ప్లస్ కూడా ఒక మంచి ఆలోచన అనుకోండి. జీవితంలో ఎన్ని మైనస్‌లు అంటే కష్టాలు ఎదురైనా మనం వాటిని ప్లస్‌లుగా మార్చుకుంటూ వెళ్ళడమే అసలైన గెలుపు. మనం ముగ్గులో ప్లస్ల గుర్తులను కలుపుతున్నట్టే మన జీవితంలో కూడా మంచి పాజిటివ్ అంశాలను జోడించుకుంటూ వెళ్ళాలి. విడివిడిగా ఆ ప్లస్లు ఉంటే అవి కేవలం ప్లస్ గుర్తులు మాత్రమే. కానీ మనం వాటిని ఒక క్రమ పద్ధతిలో కలుపుతుంటేనే అది ఒక అందమైన ముగ్గుగా మారుతుంది. ఒక ప్లస్ గుర్తుతో మొదలై దానికి మరికొన్ని ప్లస్లు చేరుస్తూ ముగ్గును ఎంత పెద్దదైనా చేయొచ్చు. మన ఎదుగుదల కూడా అంతేనండి. ఈరోజు చిన్నగా మొదలైన ప్రయత్నము రేపు మరికొన్ని విజయాలను కలుపుకుంటూ ఒక సామ్రాజ్యంలా విస్తరించాలి. అయితే మనం ఎంత అందంగా ముగ్గు వేసినా సాయంత్రానికి అది చెదిరిపోవడమో లేదా ఎవరో తొక్కేయడమైనా జరుగుతుంది. అయినా మనం బాధపడకూడదు. మళ్ళీ ఉదయం మళ్ళీ కొత్త ఉత్సాహంతో వాకలు తెడిచి అంతకన్నా అందమైన ముగ్గు వేస్తాం. జీవితంలో కూడా ఏదైనా కోల్పోయినప్పుడు లేదా మనం అనుకున్నది జరగనప్పుడు కుంగిపోకూడదు. రేపు మళ్ళీ కొత్తగా మొదలుపెట్టే అవకాశం నాకుంది అనే ఆశావాదమే మనల్ని విజేతగా నిలుపుతుంది. ఇక్కడ చూసారా, ఒక ప్లస్ గుర్తుతో మొదలై దానికి మరికొన్ని ప్లస్లు చేరుస్తూ ముగ్గును ఎంత పెద్దదైనా ఎంత అందంగానైనా వేయొచ్చు. మన ఎదుగుదల కూడా అంతే అండి. ఈరోజు చిన్నగా మొదలైన మన ప్రయత్నం రేపు మరికొన్ని విజయాలను కలుపుకుంటూ ఒక సామ్రాజ్యంలా చేసుకోవచ్చు, విస్తరించవచ్చు. మనం వేస్తున్న ఈ ముగ్గులో ప్రతి గీత మన ఆత్మవిశ్వాసానికి గుర్తు. ప్లస్ గుర్తు ఎలాగైతే 4 దిక్కులను సూచిస్తుందో అలాగే మీ కీర్తి కూడా 4 దిశలా వ్యాపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఇల్లు పాజిటివ్గా ఉండాలి అని అనుకుంటే కనుక తప్పకుండా పండగ లోపల ఈ ప్లస్ల ముగ్గు వేసుకోండి. చాలా పాజిటివ్గా ఉంటుంది. ముగ్గు కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుందండి.